హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇదొచ్చేసి గురువారం రోజండి. గురువారం పొద్దున్న మా ఇంటి వెనకాల మొన్న లైటింగ్ చూపించాను కదా! 4 గంటలకి మైక్ పెట్టారనమాట. అంటే అక్కడ వినాయకుడిని నిలబెట్టారు కదా! అక్కడ హోమం చేస్తున్నారు. అసలు ఆ మైక్ పెట్టినప్పటి నుంచి అసలు నిద్రే పట్టలేదనమాట. చాలా ఎర్లీగా లేచాను ఇవాళ. అందుకని చెప్పి కొంచెం పనులు కూడా చాలా ఫాస్ట్గా అయినాయి. కొంచెం తెల్లారిన తర్వాత బయటికి వెళ్ళి చూసుకుంటున్నాను. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం. మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటున్నాను అనమాట. కొంచెం చల్లగా ఉంది బయట. ఒక 3-4 డేస్ నుంచి కొంచెం ఎండ బాగా వస్తుంది. కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా డస్టింగ్ అయితే స్టార్ట్ చేశానండి. పనమ్మాయి 7 o'clock వస్తుంది. టైం ఇప్పుడు నాకు తెలిసి ఒక 6-10 అలా అయి ఉంటుంది అంతే. ఇంకా నేనైతే డస్టింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా తను వచ్చేసరికి ఈరోజు అయితే వంట కూడా చేసేయాలని అయితే డిసైడ్ అయ్యానండి. ఇంకా అందుకని చెప్పేసి ఒక పక్కన వెనకాల హోమం మంత్రాలు అవి ఉంటాయి కదా, అవి వినుకుంటూ ఆ హోమం అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు. అక్కడుండి కొన్ని నేను చూస్తూ ఆ హోమం అయిపోయిన తర్వాత పాటలు పెట్టారనమాట, దేవుడి పాటలు. అవన్నీ వినుకుంటా పనిచేస్తున్నాను అనమాట. వెనకాల వాళ్ళు భలే చేస్తూ ఉంటారండి. నేను మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను కదా, వాళ్ళందరూ కించక్క కలిసి బాగా చేసుకుంటారు ఏ ఫెస్టివల్ అయినా కానీ. నార్మల్గా సంక్రాంతి అలాగైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు. న్యూ ఇయర్కి పెద్ద ముగ్గులు వేసుకుంటారు. రథసప్తమికి కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని మంచిగా చేసుకుంటారు. అది దసరా, బతుకమ్మ, ఈ వినాయక చవితి ఇలాంటివైతే అందరూ కలిసి భలే ఆడుకుంటారు. బతుకమ్మ అంటే మీ అందరికీ తెలుసు కదా, బతుకమ్మ ఆ 11 days దసరా టైంలో చాలా బాగా చేస్తారనమాట. కుదిరితే నేను అవి కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్గా వినాయక నిమజ్జనాలు చాలా జరుగుతున్నాయి. నేను ఆఫీస్కి ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళేదాన్ని ఇది వరకు. కానీ ఇప్పుడు అక్కడ ఏమంటారు, ట్రాఫిక్ ఆంక్షల వల్ల మొత్తం బ్లాక్ చేసేసారనమాట రోడ్స్. సెక్రటేరియట్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుందని చెప్పి ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్లో నుంచి వెళ్తున్నాను అనమాట. అసలు ఫుల్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అసలు మామూలుగా లేదు. లాస్ట్ 12 days నుంచి కంటిన్యూస్గా ఆఫీస్కి వెళ్తూనే ఉన్నాను. వినాయక చవితికి హాలిడే లేదు కదా, సాటర్డే సండే కూడా ఆఫీస్కి వెళ్ళాం కదా, శుక్రవారం వరకు క్యాలిక్యులేట్ చేస్తే 12 days అనమాట. కానీ ఎన్ని రోజులన్నా పని చేయొచ్చు రెస్ట్ లేకుండా. కాకపోతే ఇలాగ మనం 1.5 hours అలాగ ట్రాఫిక్లో ఉండి బండి మీద వెళ్తూ వస్తూ అలా ఉంటే ఆల్మోస్ట్ 1 hour 15 minutes ట్రావెలింగ్లోనే పోయి పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట. మామూలుగా రావట్లేదు నాకు బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లము దాని గురించి ఆలోచించుకుని భయమేసే నేను అసలు లాంగ్ డిస్టెన్స్ బండి మీదే వెళ్ళనండి. నాకైతే ఒక్కొక్కసారి చాలా పెయిన్ అవుతుంది బ్యాక్ పెయిన్. అలాంటప్పుడు ఒక 15-20 days బాగా నడవలేని సిచ్యువేషన్ వస్తే అప్పుడు వెళ్తాను అనమాట హాస్పిటల్కి. దేవుడి దయ వల్ల ఈ మధ్యకాలంలో రాలేదు. కానీ నేను వీడియోస్ చెయ్యకముందరైతే అసలు నడవడానికి కూడా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట. అంత పెయిన్ వచ్చేది. ఏం చేసినా, కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా, ఏం చేసినా ఆ పెయిన్ అలాగుంటూనే ఉండేదన్నమాట. లక్కీగా ఈ మధ్యన రాలేదు. మళ్ళీ ఏంటో ఇప్పుడు కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది అని అనిపిస్తుంది. ఆఫీస్లో సీటింగ్ కూడా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని కూర్చోవాలి. లేదు అని అంటే అది కూడా పెద్ద ప్రాబ్లమే అని నా ఒపీనియన్. ఇక్కడైతే మొత్తం అన్నీ డస్టింగ్ చేస్తున్నాను కదండి. నేను చెప్పాను కదా మీకు, మొన్న సండే క్లీనింగ్ చేయలేదన్నమాట. క్లీనింగ్ చేయకపోయినా కానీ ఇంట్లో ఎవరము ఉండట్లేదు కాబట్టి అంత డస్ట్ అయితే ఏమీ లేదు. కానీ నేనైతే ప్రతిరోజు ఇలాగ చిన్నగా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ బాల్కనీలో మొక్కల్ని చూస్తున్నాను అనమాట. నాకేంటంటే చాలా మొక్కలు ఉన్నాయి కదా, ఏ మొక్క కన్నా పురుగులు పట్టినాయేమో అలా పురుగుల మందు కానీ, పురుగుల మందు అయితే లేదు కానీ నీమ్ ఆయిల్ ఉంది. నీమ్ ఆయిల్ స్ప్రింకిల్ చేద్దాము అని అనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఏమన్నా పురుగులు పడితే నీమ్ ఆయిల్ కొడదామా అని అనుకుంటున్నాను. అదే చూస్తున్నాను అనమాట. ఏమీ పట్టలేదులేండి.
ఈ మధ్యన ఎప్పటికప్పుడు నేను మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాను కదా, ఎస్పెషల్లీ సండేస్. మొన్న సండే అయితే ఏం పని చేయలేదండి ఇంట్లో కూడా, మీ అందరికీ అది తెలిసే ఉంటుంది. సో ఇంకా అలా వాటరింగ్ చేస్తున్నాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అని అయితే అనిపించింది అనమాట. ఇదిగో ఇంకా ఇలాగే చేస్తానండి. నా మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ అయితే నాకు ఈ క్లీనింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి లేట్గా లేస్తాను కదా, అప్పుడైతే ఫస్ట్ మొహం కడుక్కుంటాను. ఎందుకంటే ఎందుకో ఒక్కొక్కసారి లేచిన వెంటనే ఆకలేసేస్తుంది ఈ మధ్యన. ఇంకా ఫస్ట్ మొహం కడుక్కుని, థైరాయిడ్ ఉంది నాకు, ఆ థైరాయిడ్ బిళ్ళలు వేసుకున్నాక ఆ తర్వాత ఏదన్నా టీ కానీ పాలు కానీ అలాంటివి తాగి, కొంచెమే తాగుతాను, అది కూడా ఫస్ట్ నీళ్ళు తాగితే ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది నాకు, అదేంటో. అందుకే ఒక్కొక్కసారి ఏమీ తాగకపోయినా పనమ్మ వెళ్ళిన వెంటనే జ్యూస్ చేసుకుని తాగేస్తాం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకో తెలీదు, నీళ్ళు తాగితే బాగా ఆకలేస్తుంది పొద్దున్నప్పుడు ఎస్పెషల్లీ. అందుకనే మందులు కూడా నేను కొంచెం లేట్గానే వేసుకుంటానండి, ఏ మాటకా మాట. మళ్ళీ ఆకలేస్తుంది. నాకేమో ఆ డస్ట్లో వండడము అవంతా ఇష్టం ఉండదు. ఆ డస్ట్లో అంటే పనమ్మాయి తుడుస్తుంది కదా, అలాగ అప్పుడు తినడము అలాంటివి ఏంటో నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేను అలాంటి టైంలో తినను, వండను కూడా. ఆ అమ్మాయి క్లీన్ చేస్తూ ఉంటుంది, అంటే ఊడ్చి తుడుస్తుంది. ఇంక నేనేమో వెనకాల నుంచి మళ్ళీ డస్టింగ్ చేసుకుంటూ వస్తాను అనమాట. అంటే మంచాలు తుడవడము, డ్రెస్సింగ్ టేబుల్ తుడవడము, సోఫాస్ తుడవడము, డైనింగ్ టేబుల్ తుడవడము, టీవీ తుడవడము, జస్ట్ ఏమంటారు డ్రై డస్టింగ్ చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా. అందుకు ఒక కొంత ఇంట్లో కొంచెం ఎక్కువ దుమ్ముగా అలాగ అనిపించదు అనమాట. పెద్ద పండుగలు లైక్ దీపావళి, వినాయక చవితి, మొన్న డస్టింగ్ కంప్లీట్ హోమ్ క్లీనింగ్ అని పెట్టాను కదా ఒక వీడియో, నేను రెగ్యులర్గా అలా చేస్తూ ఉంటాను కాబట్టి పెద్ద పెద్ద పండుగలు లైక్ సంక్రాంతికి 2 days డస్టింగ్ చేస్తాను. ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి అంత ఎక్కువ పనిగా కూడా అనిపించదు అనమాట సంక్రాంతి క్లీనింగ్ అలాంటి టైంలో. రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా, రెగ్యులర్గా ఎలా చేస్తున్నామో అప్పుడు కూడా అలాగే చేస్తాము, కాకపోతే ఇంకా కొంచెం డీప్గా చేస్తూ ఉంటాను అంతే. అప్పుడు మనకి వేరే వాళ్ళని సపోర్ట్గా పెట్టుకుంటాం అనమాట ఒక 2 days. సో ఇల్లు అయితే డస్టింగ్ చేసేసాను. జస్ట్ ఈ ప్లాంట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చెప్పుల స్టాండ్ మీద ఇవి పెట్టిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్స్లో చెప్పండి, చూసి తప్పకుండా. ఇంకా బ్యాక్ టు నార్మల్, వంట చేసేయాలి. చెప్పాను కదా పనమ్మాయి రాకముందరే వంట చేసేయాలని అనుకుంటున్నాను అని. టైం ఒక 6:15 or 6:20 అలా అయి ఉంటుందండి. ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను. యాక్చువల్గా కొర్రలు ఉన్నాయి అన్న మాట కూడా మర్చిపోయానండి. ఈరోజు అంటే సాటర్డే రోజు క్లీనింగ్ చేస్తున్నాను కదా, అప్పుడు డబ్బాలు కనిపించినాయి. అప్పుడు అనిపించింది అనమాట, అయ్యో కొర్రలు ఉన్నాయి కదా పాడైపోతాయి అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాను. ఇంకా అవి ఎదురుగుండా పెట్టాను అనమాట. ఇదిగో బియ్యం అయితే కడిగేస్తున్నానండి. నేను ఇది 8 o'clockకి అలాగా పొయ్యి మీద పెడతాను అనమాట కుక్కర్. ఎందుకంటే కొంచెం నానితే మంచిగా ఉంటుంది ఫుడ్, కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అని చెప్పేసి నేను వీడియోస్లో కూడా చూశాను. కానీ ఈ మధ్యన చాలామంది అదే అంటున్నారు, ఎంత ఎక్కువ నానితే అంత మంచిది ఫుడ్ డైజెషన్ కూడా అని చెప్పేసి అంటున్నారు కదా. అందుకని ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసి మందులు అయితే వేసుకుంటున్నానండి. చెప్పాను కదా మందులు ఎంత లేట్గా వేసుకుంటే అంత మంచిది. నాకు మందులు వేసుకున్నాను అని అంటే ఫుల్ ఆకలేస్తుంది.
నీళ్ళు ఎక్కువ తాగినా ఏంటో ఈ కారంగా అలా అనిపిస్తుంది నాకు. నేను బేసిక్గానే నీళ్ళు అయితే ఎక్కువ తాగను, కానీ నీళ్ళు ఎక్కువ తాగితే కూడా కొంచెం ఈ కారంగా అలాగ అనిపిస్తుంది అనమాట. ఇంకా వంట అయితే చేస్తున్నాను. చాలా మంత్స్ తర్వాత నేను పొటాటోస్ కొన్నాను. లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా, సంత నుంచి తెచ్చినప్పుడు. నేను పొటాటోస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అదేంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట, మెత్తపడకుండా ఉంటాయి. యాక్చువల్గా టీ పెడితే నిన్న మొత్తం మాడిపోయి గిన్నె మరిగిపోయి ఇది మొత్తం గ్యాస్ అంతా స్ప్లిట్ అయిపోయి అలా అయిపోయింది. నేను అది వీడియో షూట్ చేయలేదు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం అవన్నీ క్లీన్ చేసేసి వెళ్ళాను అనమాట. ఇంకా అవి ఇంకా కడగలేదు కాబట్టి ఇంకా పక్క బర్నర్ది అవి దీనికి పెట్టి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, ఈజీ యాక్సెస్ అన్నట్టు ఇంకా దీని మీద పెట్టేసి దీని మీద వండుతున్నాను అనమాట. లాస్ట్ టైం నన్ను ఈ కడాయిది లింక్ అడిగారండి. ఈ కడాయి ఐకియాలో తీసుకున్నాను. దీనికి లింక్స్ అనేది నా దగ్గర కూడా లేవు. ఎవరైనా కావాలి అని అంటే ఐకియాలో వెళ్తే వాళ్ళు ఒకసారి చూడండి. కానీ ఇదేమంటారు, నాన్ స్టిక్ అనమాట. నాన్ స్టిక్లో కూడా ఇప్పుడు వండుకోకూడదు అనేసి అంటున్నారు కదా. మ్యాక్సిమం స్టీలే ప్రిఫర్ చేయండి. నేను ఉల్లిపాయ ముక్కలు కోసేసరికి పనమ్మాయి వచ్చేసిందనమాట. ఇంకా పొటాటోస్ కూడా చిన్న చిన్నగా కోసేసి కూర అయితే పొయ్యి మీద వేసేసాను. ఒక పక్కన తను తుడుస్తుంది. ఉర్లి నిన్ననే కడిగి పెట్టాను ఎండకి. బాగా ఎండిన తర్వాత ఫ్రిడ్జ్లో దేవుడికి తీసిన పువ్వులు ఉంటాయి కదా, అవి ఇంకా ఉర్లిలో వేస్తున్నాను అనమాట. ఉర్లి కింద ఉన్న మ్యాట్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా అవి కూడా ఆరిన తర్వాత మళ్ళీ దీని కింద పెడదాంలే అని చెప్పి జస్ట్ స్టూల్ మీద డైరెక్ట్ ఇలా ఉర్లి పెట్టేశాను అనమాట. ఆ మ్యాట్ ఉంటే కొంచెం లుక్ బాగుంటుంది. ఆ మ్యాట్ లేదు కాబట్టి కొంచెం బోస్గా ఉన్నట్టు అనిపించింది. ఈ ఉర్లీస్ కూడా పెట్టట్లేదండి, ఎందుకంటే కొంచెం ఉర్లీస్ ఉంటే కూడా పని ఎక్కువ అవుతుంది. ఎవ్రీ 3 డేస్కి 4 డేస్కి అలాగా కొత్త పువ్వులు వేయాల్సి వస్తుంది. నాకేమో టైం సరిపోవట్లేదు. మళ్ళీ అలా ఉంచితే ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ప్లస్ ఆ కింద అంటే ఉర్లీస్ ఉన్నాయి కదా, అవి కూడా పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా నేను కూడా వేయట్లేదు అనమాట. ఇంకా మిగిలిన పువ్వులన్నీ వేసేసాను, ఇందులో అడ్జస్ట్ చేసేసాను. ఇంకా డైరెక్ట్ ఇది తీసుకొని వెళ్ళి ఇదిగో మీషోలో తెప్పించాను కదా ఈ స్టూలు, చాలా బాగుంది. ఇంక ఇక్కడ పెట్టేశాను అనమాట. ఒక పక్కన పని అమ్మాయి తుడిసేస్తుంది. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ గట్టదంతా క్లీన్ చేసేసి టైం ఆల్మోస్ట్ 8 అయ్యిందండి. కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్ పెట్టేసి ముగ్గు అవన్నీ వేసేసి వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత జ్యూస్ చేస్తున్నాను అనమాట. అరటిపళ్ళు కూడా ఎక్కువ తీసుకుని రావట్లేదు, ఎందుకంటే బాగా ముగ్గిపోతే కూడా పురుగులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి. ఇంకా 3 అరటిపళ్ళు ఉంటే ఇది వరకు నట్స్ వేసేదాన్ని కదా, ఇప్పుడు నట్స్ కూడా నానబెట్టట్లేదు. నట్స్ కూడా నానబెట్టాలి. నట్స్ వేసినప్పుడైతే ఓన్లీ ఒక్కటే అరటిపండు వేస్తాను, అన్ని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఇంకా పాలు అయితే పోస్తున్నాను అనమాట. ఈ పాలు కుండలో నిండుగా ఉన్నాయి కదా అని చెప్పి గుంట గరిటె ఉంటుంది కదా, కింద పడకుండా ఉంటాయి అని చెప్పి ఇంకా గరిటెతో పోస్తున్నాను అనమాట. ఎలాగ నేను బాక్స్ పెట్టుకోవాలి కదా. ఇంకా పెరుగు నాకు యాక్చువల్గా ఒక్కటే గుంట గరిటె ఉందన్నమాట. నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, కొన్ని గరిటెలు గుంట గరిటె లాంటిది అన్నం పెట్టుకోవడానికి ఇలాంటి గరిటెలు తీసుకోవాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి. ఒకసారి స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా సనత్ నగర్లో, అక్కడికి వెళ్దాము అని చెప్పి అనుకుంటాను. కానీ ఏంటో నేను ఎప్పుడు అనుకున్నా ఏం చెయ్యను, కానీ సడన్గా వెళ్ళి తీసేసుకుంటాను అనమాట. ఇంకా 3 స్పూన్లు తేనేసాను. ఇవాళ కొంచెం స్వీట్ తినాలని ఉందని 3 స్పూన్లు తేనేసాను. ఇంకా మిక్సీ అయితే పట్టేసాను అనమాట. నేను చెప్పాను కదండి వెనకాల హోమం చేస్తున్నారు అని చెప్పి. ఆ హోమంది పొగ వస్తుంది కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందో కదండి. అందులో నూనె అన్నీ వేస్తూ ఉంటారు కదా, చెక్కలు భలే వస్తుంది. ప్లస్ అది మనకు కూడా చాలా మంచిదంట పీల్చడానికి. మాకు వెనకాలే కాబట్టి ఎక్కువ ఏదైనా సౌండ్స్ కానివ్వండి, ఇలా హోమాలు చేస్తున్నప్పుడు ఈ
ఈ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మంచిగా వినిపిస్తాయి అన్నమాట మాకు. మేము రోడ్ సైడ్ ఉండము, వెనకాల సైడ్ ఉంటాము. రోడ్ సైడ్ ఉంటే ఊరికే వెహికల్ సౌండ్ వస్తూ ఉంటుంది. వెనకాల రాత్రులు ఏంటంటే కుక్కలు ఎక్కువ అరుస్తూ ఉంటున్నాయి ఈ మధ్యన. అది కాకపోతే ఇదిగో ఇలా పూజలప్పుడు ఏమన్నా పండగలప్పుడు భలే సందడిగా ఉంటుంది అన్నమాట. చూడ్డానికి కూడా బాగుంటుంది. జ్యూస్ అయితే చేసేసాను, ఇంకా బాక్స్ పెట్టుకోలేదు. ఇంకా ఈ కిటికీ దగ్గర నుంచుని వాళ్ళని చూసుకుంటూ జ్యూస్ అయితే తాగుతాను. నాకు భలే ఇష్టం అండి వాళ్ళంటే. చెప్పాను కదా, ఏది చేసినా కలివిడిగా చేసుకుంటారనమాట వాళ్ళు. మొన్న అన్నదానం చేశారు, అప్పుడు కూడా అలాగే చేసుకున్నారు వాళ్ళంతా కలిసి. ఒకళ్ళ ఇంట్లో అంటే మంజీరా వాటర్ వస్తాయి కదా, ఒకళ్ళు నీళ్ళు పట్టడము, పిల్లలతో సహా అన్ని పనులు చేశారనమాట. బుధవారం నాడు పెట్టారనుకుంటా అన్నదానము. ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత బాక్స్ పెట్టుకోవాలి కదా. ఈరోజు ఎంత ఫాస్ట్గా వెళ్దామో అనుకున్నానండి. చెప్పాను కదా, ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ రోడ్లో నుంచి వెళ్తున్నాను అనమాట. ఇంకా తప్పదు, కొన్ని రోజులు వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా నెక్లెస్ రోడ్ నుంచే వెళ్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రెసెంట్ వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి ట్యాంక్ బండ్లో కొంచెం ఎక్కువ ట్రాఫిక్, రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసారు. లాస్ట్ టైం రాంగ్ రూట్లో వెళ్దాం అనుకున్నాను, ఫోటోలు తీస్తున్నారనమాట. అమ్మో ఎందుకులే మళ్ళీ 1000 రూపాయలు కట్టాలి అనవసరంగా అని ఇంకా ఎంత దూరమో వెళ్ళి సెక్రటేరియట్ దగ్గర యూటర్న్ తీసుకొని అప్పుడు వెళ్ళాను అనమాట. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది ఆఫీస్కి. చాలా రోజుల తర్వాత పొటాటో కూర వండాను కదండి, ఎలా ఉంటుందా అని భయపడ్డాను, కానీ బాగానే ఉంది. ఇంకా పెరుగన్నం కూడా తీసుకెళ్తున్నాను రోజు. ఇంకా బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.